Welcome to TSPR show. This is Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello and a warm welcome to my Guru Tululu B.V. Subba Garu. Already TSPR channels in the company of B.V. Subba Garu and Professor Purushottam Reddy Garu. Already we are creating waves when it comes to corruption. Avinitini prakshalana cheyala. Corruption is the scourge of this society. Right from Kaleshwaram to day-to-day happenings in the city, floods or other disasters, we say. All the disasters, Kaleshwaram to Hyderabad disasters, TSPR channels have been in the forefront because we always believed life in symbiosis with nature. అవినీతిని ప్రక్షాళన చేయడంలో ఇటువంటి మంచి అతిథులు TSPR ఛానల్స్ ముందంజ ఉన్నాయి. మరి ముఖ్యంగా కాళేశ్వరం లాంటి పెద్ద అవినీతి, దాంతోపాటు నిత్యం జరుగుతున్నటువంటి హైదరాబాద్లో వరదలే కావచ్చు, మళ్ళీ అవి చాలవనకుండా మంటల్లో ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి వాటి విషయంలో కూడా ముందంజలో ఉన్నది. ఈరోజు ముఖ్యంగా గురుతుల్యులు మొదటి నుంచి ఒక ఆలోచనతో ఉన్నారు. సమాజంలో మార్పు రావాలంటే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పోయి తమ ఓటును వినియోగించుకొని తమకు కావాల్సిన అభ్యర్థిని ఎందుకు ఎన్నుకుంటున్నాము అనే ఆలోచన రావాల. అది రానప్పుడు అవతల వాడు ప్రలోభాలకు గురి చేస్తాడు. డబ్బులు ఇవ్వచ్చు, వేరే విధంగా చేయొచ్చు, కులం తీసుకురావచ్చు, మతం తీసుకురావచ్చు, భయాన్ని కల్పించవచ్చు, లేదా నీ పిల్లలు బయట ఉంటే వాళ్ళకి ఏదైనా ప్రలోభాలు కల్పించి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటర్ మహాశయుడు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితి లేనటువంటి తరుణంలో ఈరోజు ఈ షో వారు చెప్పినట్టు వారి డైరెక్షన్లో ముందుకు పోతుంది. ఎందుకంటే హక్కులు వనరులు, ఎలక్షన్స్ మీన్స్ ఎన్నికలంటే హక్కులు వనరులు. ఎలక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ఫర్ రైట్స్ అండ్ రిసోర్సెస్. సో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ Akarsh Sriramoju. He is contesting as an independent candidate from Serilingampally constituency in Hyderabad, one of the biggest constituencies. Because all political parties, you have seen through electoral bond how thousands of crores of money have gone to political parties and rich candidates. But what about independents? That is why we say, where is free and fair election? Equality should be there for the contesting candidates and contesting parties. That is where Election Commission of India, Telangana Chief Electoral Officer have failed literally. There is no doubt in regards to that. Sir, Subba Garu, please. Thank you. Welcome, Akarsh. Thank you, sir. And I congratulate you that, చాలా ధైర్యం చేసి అతి పెద్ద కాన్స్టిట్యుయెన్సీలో మీరు పోటీకి ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ. సుమారుగా 6 లక్షల పైన ఓటర్స్ నంబర్ ఉంది. ఈ కాన్స్టిట్యుయెన్సీని 2గా కానీ 3గా కానీ విభజించాలని ఎప్పటి నుంచో జరుగుతున్నది. కానీ ఎందుకో మరి ఈ కాన్స్టిట్యుయెన్సీని అలాగనే 6 లక్షల ఓటర్లతో పెట్టుకుని ఉంటున్నారు. మరి ఇందులో ఏం స్వార్థం ఉందో, మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు దీన్ని బ్రేక్ చేయలేకపోయిందో మాకైతే అర్థం. నెంబర్ 1, వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యూ. వీ టోటల్లీ సపోర్ట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. సామాన్య మానవుడికి కూడా ఎలక్షన్స్లో నిలబడి ప్రధానమంత్రి కాగల యోగ్యత ఉండాలి అన్నది మా అభిప్రాయం. అట్లాగనే ప్రజల్లో కూడా ఈ ఆలోచన ఉంది. మై ఫస్ట్ థింగ్ ఇస్, ఇది చాలా పెద్ద కాన్స్టిట్యుయెన్సీ. ఇందులో ఒక పక్కన క్యాస్ట్ పాలిటిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక వింగ్ అంట మీరు జాగ్రఫికల్గా చూస్తే అదే బేసిస్తో క్యాండిడేట్స్ కూడా నిలబెట్టడం జరిగింది. అట్లాగనే రెండోది, కొత్తగా ఒక 30%, 35% న్యూ మైగ్రెంట్స్ ఈ ఏరియాలో ఐటీ సెక్టర్కి వచ్చారు. వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు ముఖ్యంగా అదర్ దాన్ తెలుగు రాష్ట్రాలు. వాళ్ళని ఎలా అప్రోచ్ కాగలం? అదే కాకుండా శరిలింగంపల్లిలో మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ స్లమ్స్ కూడా ఉన్నాయి. సుమారుగా 2400 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈవెన్ రీచింగ్ అవుట్ టు దీస్ పీపుల్
ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హలో, నా పేరు ఆకర్ష్ శ్రీరామోజు. నేను ఇక్కడ షేలింగంపల్లి నేటివ్ అన్నట్టు. లాస్ట్ 15 years అవుతుంది మేము ఇక్కడ ఉండబట్టి. సో అసలు సార్ అడిగిన క్వశ్చన్ కి ఇక్కడ చూసుకుంటే దాదాపు 7 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన రిలీజ్ చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటింగ్ ప్రకారము, ఓటర్స్ ప్రకారం 7 లక్షల మంది ఉన్నారు. సో దీంట్లో కూడా మరి ప్రతిసారి ఓటేసే వాళ్ళు మీరు చెప్పిన విధంగా దాదాపు 48% ఓటేస్తున్నారు 2 ఎలక్షన్లలో. మిగతా 51% మంది వేయట్లేదు ఓటు. అంటే ఈ ఓటు వేసే వాళ్ళు కూడా మీరు చెప్పినట్టు ఈ స్లమ్ సెటిల్మెంట్స్ లలో, బస్తీలలోనే ఉన్నారు వాళ్ళు కూడా. సో నేను ఆ బస్తీలు ఇక్కడ తిరిగినప్పుడు కూడా నేను తెలుసుకుంది ఏంటంటే, బస్తీలు ముందు తెలంగాణ రాకముందు ఎలా ఉన్నాయని ఇప్పుడు కూడా అవి అలానే ఉన్నాయి పరిస్థితి. ఇంకా వాటర్ కనెక్షన్ లేకుండా, టాయిలెట్స్ లేకుండా అవన్నీ. సో వీళ్ళకి రీచ్ అయ్యేలా ఎలా చేయాలంటే, మేజర్ గా ఇప్పుడు మీ అన్ని ఈ రాజకీయాలలోనే డబ్బు ప్రభావం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళని మనము ఫస్ట్ రీచ్ అయ్యి ఒక విధంగా మార్పు తేవడానికి ప్రయత్నించడానికి మనం చెప్పాలి, వాళ్ళకి ట్రై చేయాలి చెప్పడానికి. కానీ ఇంత పెద్ద షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వడం కూడా ఒక బిగ్ టాస్క్. ఇంకొకటి ఏంటంటే, ఈ స్లమ్ బస్తీలే కాకుండా అసలు ఓటు వేయని వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఓటు వేపిస్తేనే వీళ్ళకి కూడా మంచి జరుగుతుంది అన్నట్టు, బస్తీలలో నివసించే వాళ్ళకి. అంటే ఈ ఓటు వేయని వాళ్ళు రావట్లేదు కాబట్టే బస్తీల వాళ్ళు ఓటు వేసినా వాళ్ళకి ఏం చేంజ్ రావట్లేదు. సో మేమేమనుకుంటున్నాం, ఫస్ట్ ఈ ఐటీ ఎంప్లాయీస్ ని, వీళ్ళందరినీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ని ఫస్ట్ ఓట్ వేయించే రకంగా మనం ఒక క్యాంపెయిన్ చేయాలి అనే ఉద్దేశంతోనే అనుకుంటున్నాము. సో ఆ విధంగా బస్తీలలో కూడా వెళ్ళి ప్రచారం చేస్తూ అసలు షేర్లింగంపల్లి ఏం అభివృద్ధి చెందింది, గత 10 సంవత్సరాలలో ఎలా విఫలమైంది, ఏ రంగాలలో, వాటి గురించి చర్చలు జరుపుతుంటూ ప్రజలకు అవగాహన తెప్పియాలని అనుకుంటున్నాం సార్. మీరు మీ గురించి చెప్పుకోలేదు. మీరు తెలంగాణ వాసులేనా? మీరు ఏం చదువుకున్నారు? యా యా సో మాది అడిగారు మిమ్మల్ని. ఎందుకంటే కులాల మీద, మతాల మీద డబ్బులు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఎవరు డబ్బు ఇస్తున్నాడు, ఏ పార్టీకి ఎంత ఇస్తున్నాడు అని మేము అడిగితే తిడుతున్నారు. సమాచారం ఇస్తారు. సుప్రీంకోర్టు కూడా ఇంకా దాని మీద నిద్రపోతుంది. చెప్పండి. సో ముందుగా నా గురించి అంటే, మాది ఇక్కడ మంచిర్యాల్ జిల్లా, అంటే ముందు ఆదిలాబాద్ డిస్టిక్. సో మంచిర్యాల నుంచి మా ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చి లాస్ట్ 15 years బ్యాక్ సెటిల్ అయ్యాం మేము ఇక్కడ. సో తెలంగాణనే మాది. సో నేను ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశా అన్నట్టు, సైకాలజీలో, కాగ్నిటివ్ సైన్స్ అంటారు. సో దాని తర్వాత నేను 2 years మొన్న మే దాకా జాబ్ చేస్తుండే ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ గా. సో జాబ్ నుంచి కొంచెం గ్యాప్ తీసుకొని రిజైన్ చేసి నేను ఇక్కడ అసలు ఏముంది ఆన్ ద గ్రౌండ్ తెలుసుకోవాలి, అసలు పాలిటిక్స్ ఎట్లా అవుతుంది ఎలక్షన్ల కంటే ముందు, ఎలా ఇంటలెక్చువల్స్ ఎలా చేస్తారు ఏంటిది, అవన్నీ అవగాహన తెచ్చుకోవడానికి నేను ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ముందుకు దిగాను అన్నట్టు. సో అప్పటి నుంచి పని చేస్తూ మేము ఒక సర్వే చేసాం ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో. ఇక్కడ ఉన్న 10 వార్డ్స్ తిరిగి ఒక 300 మందితో కలిసి సర్వే చేసినాము. ఆ సర్వే నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ నే మేము ఒక మేనిఫెస్టో లాగా, అజెండాగా మార్చుకొని సమగ్ర షేర్లింగంపల్లి అనే 6-point మేనిఫెస్టోతోని మేము ప్రజల ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా కూడా మీకు సపోర్ట్ ఉన్నారా? వాళ్ళు కూడా వచ్చి ప్రచారం చేస్తారా మీకు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటే వాళ్ళని కాంటాక్ట్ అయినా చాలా మంది ముందుకు రావట్లేదు. అంటే నేను అక్కడ చూసింది కూడా ఏంటంటే, స్టూడెంట్స్ అనే వాళ్ళు నేను అక్కడ ఉన్నప్పుడు కూడా యాక్టివిజం వరకే పరిమితం అవుతున్నారు కానీ పాలిటిక్స్ కి రావట్లేదు. అంటే ఆ ప్రిమిసెస్ దాటి బయటికి రావట్లేదు అక్కడ నుంచి కూడా. నేను ఎవరిని అప్రోచ్ అయినా కొందరు ఉన్నారు కానీ ఫ్రెండ్స్, అంటే చూద్దాము చేస్తాము అంటున్నారు కానీ ఫుల్ ఫ్లెజ్డ్ బయటికి రావట్లేదు అన్నట్టు ఎవరు. ఒక 1 sentence లో ఇంగ్లీష్ లో అప్పీల్ చేయండి, తర్వాత గురువు గారు తీసుకుంటారు మొత్తం. వాట్ ఇస్ యు డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్యూ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. అది కూడా పోవాలి కదా. ఐటీ మైగ్రెంట్స్ చాలా ఉన్నారని చెప్పి గురువు గారు చెప్తానే ఉన్నారు. Yes. So I'm Akarsh Sriramoju. Right now I'm contesting as an independent MLA candidate in Serilingampally constituency. So my appeal to the Serilingampally voters over here is like, throughout this last 10 years, in the last decade, development has happened. Like we got IT companies and startups and all. But what happened is like the roads and flyovers were built in the places where companies are resided. But in the colonies where employees or IT employees or middle class people live, there the whole infrastructure is totally neglected. So my whole appeal or aim for the Serilingampally constituency is like
to involve the citizens in this development process. So to make the municipal system efficient and also the education or healthcare strengthened in our constituency. Yeah, yes, sir. Sir, please. Subba Rao. Yeah, Mr. Akash, Yes. Akarsh, sorry. I wish you will, Akarsh, influence all the voters across the Serilingampally. Yeah. Okay. And Serilingampally Yes. has diversified problems, new challenges. Okay. It has urban flooding. It has sewage problems. It has drinking water contamination problems. It has lakes issues, encroachment issues. You name it. And in buses, hanging electric wires, you see, and traffic everywhere, whether it is a Basti or Madhapur Chaurasta, it is the one and the same, the situation. Yes. Classic example is the Lingampally underpass. Last 15 years, you see, whenever rain comes, it gets choked. To what extent you could take these issues before the voters? Yeah. So right now, as you mentioned, sir, there are different diversified problems in Serilingampally, from municipal issues to encroachment of lakes and even the government schools over here, government hospitals over here. So based on my awareness over here, that Serilingampally bridge, what you have spoken about, that even I am observing it from last 15 years నుంచి నేను కూడా చూస్తున్నాను. ఎప్పుడు వర్షం పడ్డా అది మునిగిపోతది. కానీ ఇంకా దాని గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు దాని గురించి ఇచ్చిన జడ్జ్మెంట్ ఉన్నా ఇంకేమున్నా దాన్ని ఎందుకు మరి ఇంకా చేయట్లేదో అది నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకా అవే కాకుండా చాలా ఇంకా ఏరియాస్లలో ఇంకా రోడ్స్ కూడా ఈ అర్బన్ ఏరియా అనుకుంటాం కానీ ఇంకా కాలనీస్లలో ఇంకా చాలా వరకు రోడ్స్ బాలేవు. ఇంకా రోడ్స్ డ్రైనేజ్ మళ్ళీ మీరు చెప్పిన డ్రైనేజ్ పైకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినంత మాత్రాన మళ్ళీ పైకి లీక్ అవుతుంది డ్రైనేజ్. సో ఇవన్నీ ఇష్యూస్ ప్రజలకి తెలిసినా మళ్ళీ అయినా వాటి గురించి ఆలోచించడానికి ఎవరైనా వస్తున్నారంటే మరి ఓటు వేయడానికి ముందుకు మొగ్గు చూపట్లేదు ప్రజలు కూడా. అంటే ఇవి అన్నీ ఉంటూ ఉంటాయి. అంటే ఎలా అయిపోయిందంటే ఇక్కడ షేలింగంపల్లి అయినా తెలంగాణ అయినా ఒక దగ్గర జరిగిన అభివృద్ధిని అది బ్రాండింగ్ లాగా చూపించుకొని, అంటే గచ్చిబౌలి అటు సైడ్ జరిగిన ఫ్లైఓవర్స్ వాటిని బ్రాండింగ్ లాగా చూపించుకొని అంతటా అభివృద్ధి జరిగిందని చూపిస్తున్నారు. అంటే ప్రజలు కూడా ఒక అపోహలో ఉండిపోతున్నారు. అంటే అవును నిజంగానే జరిగింది కదా అని. కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నది వాళ్ళకి కనపడుతున్నా వాళ్ళు దాని గురించి పట్టించుకోవడానికి ముందుకు రావట్లేదు. సో నేను అందుకే ప్రజలకు నేను ఏం చెప్పిస్తున్నా అంటే, మనకు తెలంగాణ రాకముందు ఏదైతే హైదరాబాద్ ఒకటే డెవలప్ అయింది అనుకున్నాము, డిస్ట్రిక్ట్ డెవలప్ అవ్వలేదు అనుకున్నాం కదా. ఇప్పుడు 10 సంవత్సరాలు కూడా హైదరాబాద్‌లో గచ్చిబౌలి బయోడైవర్సిటీ దగ్గర ఒక్క దగ్గరనే డెవలప్ అయింది. ఆ గచ్చిబౌలి పరిసరాలు ఉన్న కాలనీస్ కూడా డెవలప్ అవ్వలేదు. రోడ్లు లేవు అక్కడ, డ్రైనేజ్ లేవు. కానీ కనీసం మన షేలింగంపల్లి రెసిడెంట్స్ అన్న ఆలోచించాలి. ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా ఒకరికే మళ్ళీ ఈ బాధ్యతల ఇస్తే ఎమ్మెల్యేగా ఇలానే ఉంటది అని చెప్పి అవగాహన తెప్పియాలని అనుకుంటున్నాను సార్. అక్కడ కూడా ఒక వర్షం పడితే మీరు అన్నట్టు మొత్తం గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా ఒక్క వర్షం పడితే బయటికి రాలేని పరిస్థితి. అండ్ సిటిజన్స్ గాట్ వాష్డ్ అవే ఇన్ ఫ్లడ్స్ ఇన్ ది సేమ్ ఏరియా, ఇన్ గచ్చిబౌలి ఏరియా ఆల్సో. అవును. So if they are showing Gachibowli as developed area, is it only flooding or citizens losing their lives in when they get washed away, traffic jams, severe pollution, encroachment of water bodies? What sort of life you are planning to do? You are planning to offer to people of Serilingampally in your constituency, voters constituency? Yeah, so ఇప్పుడు ఈ లేక్స్ ఎంక్రోచ్మెంట్ ప్రాబ్లం గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ వరదలు అని ఇప్పుడు క్లైమేట్ చేంజ్ పరంగా ప్రతిసారి సీజనల్ ప్యాటర్న్ చేంజ్ అయిన వర్షాలు అయితే వస్తున్నాయి. సో దాన్ని అంత పెద్ద వర్షాలు రాకుండా అయితే మనం ఆపలేము. దట్ షుడ్ బి ఇండియా స్టేట్ లెవెల్ పాలసీ, ఇండియా లెవెల్ పాలసీ ఉండాలి క్లైమేట్ చేంజ్ ట్యాకిల్ చేయడానికి. కానీ ఒక కమ్యూనిటీ లెవెల్లో మనం ఇలాంటి పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఫ్లడ్డింగ్ ఎందుకు అవుతుంది అంటే నాలాలు, లేక్స్ ఎన్క్రోచ్మెంట్ చేయబట్టి.
సో మరి లేక్స్ నాలాలు ఎన్క్రోచ్ చేయకుండా మన లోకల్ బాడీస్ వాళ్ళు తీసుకొని అన్న మన స్టేట్ గవర్నమెంట్ అన్న చేయాలంటే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ అని తెచ్చిండ్రు, కానీ అది ఇంకా అంతంత మాత్రమే అయింది. సో ఫస్ట్ ఇక్కడ చాలా మంది ఎక్స్పర్ట్స్ నేను తెలుసుకున్న ప్రకారం ఇప్పుడు ఒక సిటీలో ఈ అర్బన్ ఫ్లడ్టింగ్స్ కానీ ఇవన్నిటిని నియంత్రించాలంటే ఫస్ట్ ప్రజలని భాగస్వామ్యం చేయాలి. ఆ పరిసరాలు ఉన్న లేక్స్ ని ప్రొటెక్ట్ చేయాలంటే పీపుల్ ని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్తున్నాను. సో ఆ పీపుల్ ఇన్వాల్వ్ చేయాలంటే మనకి జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారమే ఇక్కడ పీపుల్స్ పార్టిసిపేషన్ అని రాసుకున్న వార్డ్ కమిటీస్ ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి. కానీ ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 2020లో అయిపోయినాక కూడా ఒక్క వార్డ్ కమిటీస్ కూడా ఏర్పాటు చేయలేదు ప్రతి వార్డ్ లో ఇప్పటిదాకా. సో వార్డ్ కమిటీస్ ని ఏర్పాటు చేస్తూ, అంటే సొల్యూషన్ వార్డ్ కమిటీస్ ని ఏర్పాటు చేస్తూ అక్కడ నుంచి ఇంకొక ఎక్స్పర్ట్స్ గ్రూప్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ వాళ్ళతో అందరితో కలిపి పెట్టి అప్పుడు పరిసరాలు ఉన్న ఆ వార్డ్ లో ఉన్న లేక్స్ ని ప్రొటెక్ట్ చేసే రకంగా మనము ఆ సిద్ధం చేయాలి ప్రజలని నేను అనుకుంటున్నాను. పీపుల్ ఇన్వాల్వ్మెంట్ లేనంత వరకు గవర్నమెంట్ కూడా వాళ్ళు అలానే పట్టించుకోకుండా వదిలేస్తారు. యా సుబ్బారావు. అది కరెక్టే ఆకాష్ గారు. కానీ ఇప్పుడు మీరు యుద్ధంలో దిగినారు, అవునా? ఇంకొక 20 రోజులు మనకి ఈ ఎలక్షన్ యుద్ధమే ఉంది. ప్రయారిటీ ఏమవుతుంది అని అంటే ఎంతమంది ఓటర్స్కి మన ఆలోచనని మనం అందించాలి, ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయి మనతోటి రాగలరు. మీరు ఈ పర్సనల్ విజిట్సే కాకుండా ఇంకేమైనా ఆన్లైన్ కానీ మిగతా యాక్సెస్ మార్గాల్ని మీరు ఎంచుకుంటారు. యా ఇప్పుడు మనము మీరు చెప్పినట్టుగా సుబ్బారావు గారు షేర్లింగంపల్లి ఇంతమంది ప్రజలని రీచ్ అవ్వాలంటే ఇంకా అందరికి ఇక్కడ అందరు ఎడ్యుకేటెడ్, అందరు మొబైల్ ఫోన్ అయితే వాడతారు. సో ప్రతి ఒక్కరిని మనము ఆన్లైన్ త్రూ ఇంకా చాలా మందిని రీచ్ అవ్వచ్చు. దాని గురించి నేను కంటిన్యూస్ గా ఐ వాజ్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. బేసికల్లీ మన యూత్ ఓటర్స్ ఇంకా ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి నేను ఫస్ట్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ 20 days యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఐటీ ఎంప్లాయీస్ ని కూడా ఓట్ ఎందుకు వేయరు ఈసారి మీరు ఓట్ వేయాలి అని చెప్పే విధంగా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నాను. అదొకటి ఇన్స్టాగ్రామ్ మీడియం అండ్ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. సో ఇవి చేస్తూ ఆన్ ద గ్రౌండ్ కూడా చేయాలనుకుంటున్నాం. మేజర్ పార్ట్ గా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి మనం ఆన్లైన్ త్రూ ఈజీగా వెళ్ళొచ్చు కాబట్టి దాన్ని మేజర్ గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. అట్లాగనే సుమారు 600 రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సిరిలింగంపల్లిలో ఉన్నాయి. ఒక అసోసియేషన్ ని మీరు అప్రోచ్ అయినారు అనేటప్పటికే ఒక 300-400 ఓటర్స్ అప్రోచ్ అయినట్టు. మీరు ఈ అసోసియేషన్స్ త్రూ అప్రోచ్ కావడానికి ఏమన్నా ప్రయత్నిస్తారు? ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ సైడ్ కొన్ని విజిట్ చేసాము, కానీ విజిట్ చేయలేకపోయినాము. అంటే అది ఒక్కటి విజిట్ చేసేసరికి ఒక రోజు అయిపోయేటట్టుంది అక్కడ కూడా. లేదు, ఐఎమ్ నాట్ టాకింగ్, ఇప్పుడు టైం లేదు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ 600 పైగా ఉన్నాయి. 600 చదువుకున్న వాళ్ళే. 600 ప్రెసిడెంట్స్ ని యూ కెన్ అప్రోచ్ త్రూ ఆన్లైన్. ఓకే, మేము ఎందుకు అంటున్నాము అని అంటే దిస్ ప్లాట్ఫామ్ విషెస్ టు బ్రింగ్ new blood into the politics and new thinking process into the politics. Okay, so residential welfare association 600 another, it's a big number. You cannot achieve it physically. Please think of that. How do you reach them? And I need to get hold of their contacts. ఇంకొకటి మీ మాస్ మీడియా డిపార్ట్మెంట్ లోనే మీకు ఎఫ్ఎం రేడియో ఉంది. Can Central University help you in reaching out the people? If they think, okay, we only appeal voter to vote, okay? We don't appeal politics, okay? IT campaign. So IT people ని మనం అప్రోచ్ అవడానికి క్యాంపెయిన్ అనుకుంటాం. దానికి త్రూ I can approach University of Hyderabad FM. So I will try to do that. And even this all print media and people, I was approaching them about my campaign and all. So we'll see how it goes.
So Yeah. first of all, why should people think of you as a candidate in Serilingampally? ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఒక అభ్యర్థిగా Serilingampallyలో గుర్తించాలి? సో ఇప్పటిదాకా మనము నేను అనుకుంటుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓట్ వేయడానికి ఎందుకు రావట్లేదు అంటే ఎవరికి ఓటేసినా అందరు పొలిటీషియన్స్ కరప్టే, వీళ్ళు ఇంకా వాళ్ళు పైసలు దోచుకోవడానికే వస్తుంటారు తప్ప ప్రజలకు ఏం చేయట్లేదు అని అనుకుంటున్నాం. అందుకే ఓట్ వేయట్లేదు మాక్సిమం పీపుల్. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ అంటే ఎడ్యుకేషన్ అని చాలా మంది ఇప్పుడు చదువుకుంటున్నారు. అలా కాదు. అంటే ఒక పాలిసీ మేకింగ్ మీద అవగాహన ఉంటూ, ఇక్కడున్న సమస్యలను కూడా తెలుసుకొని వాటికో సొల్యూషన్స్ ని డ్రాఫ్ట్ చేస్తూ, ఇంకా ఒక స్టేట్ లెవెల్‌లో కూడా ఒక ఎమ్మెల్యే అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీ వరకే పరిమితం కాదు కాబట్టి స్టేట్ లెవెల్‌లో కూడా కా పని చేయాలి కాబట్టి, ఒక స్టేట్‌ని ఎట్లా ముందుకు తీసుకోవాలని విజన్ ఉంటూ, ఇంకా కాన్స్టిట్యుయెన్సీ లెవెల్‌లో ఒక అజెండా కూడా ఉంటూ, ఈ 2 నాకు ఉన్నాయి కాబట్టి, సో పీపుల్ can see me, he can work for the constituency development and also at the state level policy making. సో దాన్ని చేయబట్టి నాకు ఓట్ వేయాలని లోకల్ గా Serilingampallyలో ఏమి సమస్యలు ఉన్నాయని గుర్తించారు? వాట్ ఈస్ ది ప్రాబ్లం? వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ యూ హావ్ ఐడెంటిఫైడ్ అండ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు అడ్రస్? దానికి పరిష్కార మార్గాలు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక 3-4 నిమిషాల్లో చెప్పండి, తెలుగులో అండ్ ఇంగ్లీష్ లో కలిపి. సో Serilingampally మేజర్ గా నేను చూసిన ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే మున్సిపల్ ఇష్యూస్. బేసికలీ అన్ని రకాల మున్సిపల్ డ్రైనేజ్ గానీ, రోడ్స్ గానీ, ఇంకా నాలాస్ ఎంక్రోచ్మెంట్ ఇవైతే మేజర్ గా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకేంటంటే గవర్నమెంట్ స్కూల్స్ అనేటి ఇక్కడ చాలా వరకు ఎన్‌జిఓస్ తోని టై అప్ అయి ఉన్నాయి గానీ, స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఫండ్స్ ఇచ్చి చేసిన గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడ లేవు. ఇంకా ఎన్‌జిఓస్ తోని ఫండింగ్ తోని నడుస్తున్నాయి. కాబట్టి ఎడ్యుకేషన్ ఇక్కడ మధ్య తరగతి పేద వాళ్ళకి చాలా కష్టమైంది. ఇంకా హాస్పిటల్స్ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ బస్తీ దవాఖానాలు పెట్టిండు గానీ, బస్తీ దవాఖానాలకి నల్ల కనెక్షన్‌లు కూడా ఇయ్యలే అన్నట్టు. ఆ డాక్టర్లు కూడా సరిగ్గా వుమెన్ డాక్టర్ ఉంటే వాళ్ళు పొద్దున్నుంచి రాత్రి దాకా ఎలా ఉండాలో కూడా అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. ఇంకా ప్రజలకు కూడా బస్తీ దవాఖానా ఉందని కూడా తెలియట్లేదు. సో ఇక్కడ యాక్సెసిబుల్‌గా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ హెల్త్ కేర్ వచ్చే విధంగా మన బస్తీ దవాఖానాని స్ట్రెంథెన్ చేస్తూ ఇంకా కొత్తయి కట్టించుకునే రకంగా చేయాలి అని చెప్పేసి, ఇంకా అలాంటివే కాకుండా ఇంకా పీపుల్‌ని మేజర్‌గా పాలనలో ఇన్వాల్వ్ చేయాలి. జీహెచ్ఎంసీ యాక్ట్‌లో ఏదైతే పెట్టుకున్నామో అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అది ఇంప్లిమెంట్ అయితేనే రియల్‌గా డెమోక్రసీలో పీపుల్ ఇన్వాల్వ్ అయ్యేనట్టు కాబట్టి అది రియల్‌గా అవేర్‌నెస్ తెస్తూ ప్రజలను ఇన్వాల్వ్ చేయాలని అనుకుంటున్నాను సార్. వన్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. Yeah. So majorly, so why I think people are not voting for in any elections because they see nothing changes even we vote. Even we come out and vote, nothing changes in the society. So now right now I am appealing to all of you. Let's see the people who are really working for the change and you come and vote this time. So give an opportunity for a person who is working for the change. Then you can see the remarkable Problems and solutions. You say progress. problems and solutions in Serilingampally. Yeah, yes, Subba. It's at least it's a first innings for you. Yes. You should aim for some percentage to influence. Yes. I will tell you, I'll just give you some hints. It may help you. Nalgandla suffers from air and water pollution. Okay. There are 16 habitations, localities in Serilingampally which exclusively suffer from air pollution. Okay. Doctors' Colony, one of the builders messed up, and every rain he shifted the floodwater channel 0.5 kilometer from east to west. Okay. So it creates a lot of flood havoc problem. Gopi Cheru is under the control of one family. Okay. And around Khajaguda Lake, all the big buildings, 150 buildings have been identified without the septic tank. Imagine the glory of high-tech. Okay. Even none of the hospitals have effluent treatment plants. So what we suggest is, please identify the problems of a specific area and try to reach them out. It may help you in reaching out.
Yeah. Fortunately, the Residential Welfare Association came out with a demand. Please look into Times of India. Their main issue prioritized is urban flooding and lakes. Mm. So you need to understand the mindset of the voters. Okay, what is that they are looking? Okay, Yes. so you are an independent man. Yes, independent man can make a change. Yeah. At least voice out in the assembly. If you are in a group, your voice is suppressed. We are seeing it last 9 years. Okay, Mm. so I congratulate you and wish you all the good luck. Thank And you. anything, any kind of specific appeals you want to make it, my friend Dr. Shiv Prasad is always ready for that. And finally, we say you good luck, and anything you want to wish, both Hindi, English, Hindi, Urdu, for your Serilingampally, please make an So, appeal. we encourage independent voices. ఒక క్వశ్చన్ మీకు, Okay. మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ స్వేచ్ఛాయుత వాతావరణంలో అన్ని పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు ఒకే విధమైనటువంటి అవకాశం, ఒకే విధమైనటువంటి సామర్థ్యాలు కానీ అటువంటి ఆ విధంగానే ఎన్నికలు జరగాల. అంటే వి ఎక్స్పెక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. దట్ ఈస్ వాట్ ఈస్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేస్. నో పార్టీ ఆర్ ఇండిపెండెంట్ షుడ్ బి అడ్వాంటేజియస్. అంటే ఏ కొన్ని పార్టీలో స్వతంత్ర అభ్యర్థులకు దీని వల్ల లాభం ఉండకూడదు. అట్లా లాభం ఉంటే మీరు ఓటర్ మహాశయులను వేరే విధంగా ప్రలోభ పెట్టినట్టు అవుతుంది. అది స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు కావు, అవి రాజ్యాంగానికి విరుద్ధం. ఇఫ్ యు ఆర్ ఎంటైసింగ్ అండ్ ఇఫ్ యూ డోంట్ గెట్ దట్ ఈక్వాలిటీ, వెదర్ ఇన్ మూవ్మెంట్ ఆర్ అదర్వైజ్, దిస్ కెన్ నెవర్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. Are you finding any difficulties in such a way because you are contesting now? Yeah, there's the free and fair elections. This also thinks me of this thing, like క్యాండిడేట్ లిస్టే ఉంటది కదా మనం ఓటింగ్ వేసేటప్పుడు. సో అక్కడ రికగ్నైజ్ పార్టీస్ ఫస్ట్ ఉంటాయి, రిజిస్టర్డ్ పార్టీస్ సెకండ్ ఉంటాయి, ఇండిపెండెంట్ థర్డ్ ఉంటది. సో అక్కడే మనకి ఈక్వాలిటీ లేదు. సో ద సీక్వెన్స్. సో ఇక్కడ సో ఇట్లా చాలా ఉన్నాయి అన్నట్టు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఏ పీడిఎఫ్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్, ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ ద రికగ్నైజ్ పార్టీస్ బట్ నాట్ ఫ్రీ ఫర్ ద ఇండిపెండెంట్స్ అండ్ రిజిస్టర్డ్ పార్టీస్. సో అట్లా ఎలక్షన్ కమిషన్ నుంచే చెప్పండి ఎంత కట్టాలి అక్కడ, ఇది చెప్తున్నారు, ఇవి ఇంపార్టెంట్. సో నేను తెలుసుకోలేదు, అంటే నేను ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకున్నాను. నార్మల్ గా వీ నీడ్ టు పే సమ్ అమౌంట్ టు గెట్ ద ప్రింటెడ్ కాపీస్. రైట్. నెక్స్ట్, సో దే ఆర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇంకా ఇవే కాకుండా మనకు తెలుసు కదా, ఇప్పుడు నార్మల్ గా ప్రతి ఒక్కరికి ఇవి దిస్ ఆర్ ద బేస్డ్ ఆన్ ద లాస్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ విచ్ ఆర్ నాట్ ఫ్రీ అండ్ ఫేర్. సో అపార్ట్ ఫ్రమ్ ద లాస్, ఇన్ ద గ్రౌండ్ రియాలిటీ వీ నో. సో who has muzzle and money power, they can say their voice more, they can amplify their voice more. Unlike the independents, I think in every election all over the Telangana, all over India, in every constituency you have some genuine independent candidates. But why people are not voting for them? Because their voice is not at all heard to all the constituents in that region, because they don't have the resources. Independents don't have the resources, and they may not travel like these whole other parties and all. So I think this whole structure which is created, it's not even fair and free. Yeah. I totally agree with you, Akarsh. And one thing, why we are keeping on insisting you to, tell us about the constraints of an independent candidate. This is more important that Election Commission, this gave us a very good idea to reach out to the Election Commission of India that Election Commission should create certain common platforms for the independent candidates to address the communities. Otherwise, it becomes very difficult. Thank you. Last 8 minutes. So that's what. One is, these are all we are appealing and we are demanding And election there's commission, another chief electoral officer to understand the problems of contesting candidates. This is not free and fair. Yes, sir. Chapandi, Akarsh garu, please go ahead. Yeah, there's also other problem, like recognized parties, they anyway have symbol.
Yeah. They can utilize at any time. But independent candidates, they only get the symbol 14 days before the election. So it should be something like 1 month or 1.5 months. It can be fair, right? Even though we are independents. But right now, November 30th, we have elections. I got the symbol just yesterday. So I only have 14 days to breach my symbol to all the constituents. So this is a very difficult thing. What is your symbol? My symbol is matchbox. Matchbox. So Matchbox. anything else like that? Wonderful points. First, you said in the electoral ballot paper, recognized parties, registered parties, only after that independents. Is this free and fair Yes. election? ECI and TCEO. Then second aspect, what you clearly stated is the reach out, the resources. The resources for political parties are in abundance, but not so for them, independents. The third and important aspect, electoral rolls are the material concerning the electorate in the constituency. It is not free. It cannot be available for others. Right? And the most important fundamental aspect is you are giving a symbol to the independent just 14 days before. Whereas the registered political parties are those political parties with vote bank, they are campaigning and canvassing with their symbols much earlier. Is this free and fair election? At least Supreme Court and High Court should intervene. Why Election Commission of India has become a puppet in the hands of political parties? Now they are being funded by, we don't know who is behind those electoral bonds, who is giving money, how much money. Is it corrupt money, arms money, drugs money? We don't know. But electoral, the voters have to go and vote them. If the parties are being funded in this way, can you expect a free and fair poll? First, can you expect a corruption-less government? Second, yeah, last two words. What is that you want to? Anything else like that? There's so many things what I observed throughout this process. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇండిపెండెంట్ నార్మల్ గా రికగ్నైజ్డ్ పార్టీస్ కి దే షుడ్ బి ఓన్లీ వన్ ప్రపోజర్ ఫ్రమ్ ద కాన్స్టిట్యుయెన్సీ. ఫర్ ఇండిపెండెంట్స్ యూ నీడ్ టు హ్యావ్ 10 proposers. 10 proposers in the sense of voters in the same constituency. So I don't know how this makes sense. For recognized parties, only one person can from the same constituency can sign on the nomination paper. For independents, 10 people should sign. It should be same, right? 10 for them and 10 for us. Why they have divided this? Even I don't know. Like that. Go like ahead. this. Wonderful points. Go ahead. Because this will be watched by everyone in the world. Yeah. So like these are the things, but majorly, yeah. So okay, we will continue the discussions in a serious manner. Yeah. On how do we create a mechanism for the independent candidates to reach out to the voters, and Serilingampally being the largest one, I think we need to focus more on Serilingampally and also on other constituencies where such committed individuals are contesting in this vicious elections. I'm sorry to say. Yes. Thank you so much. Wonderful. This is for today. We are encouraging free and fair elections. There should be equal leverage for all political parties, recognized, registered, or independents. If that is not happening, it is not a free and fair election. Election Commission of India, Telangana Chief Electoral Officer. Now we have brought out clear understanding as to how independents are suffering. 10 proposals for independent, 1 for recognized parties. And even in the ballot papers, recognized parties and only after that independents. And wherewithal, you need to have material, the details of the voters and all. You have to pay and take. Otherwise, you have to download. Download means it is a big one, and physically, you can't get copies. So, and again, it is the question of money which is involved. Whereas independents will not have money. Like electoral bonds, what is happening to recognized parties? That is a shame. It is shaming everyone. And resourcefully, they cannot reach out to the entire area, Serilingampally, because people are suffering. As pointed out by Subba in Times of India, floods, drainage overflowing, lakes are being encroached. Such vital issues pertaining to entire area they are not being discussed. Akkada varadalu unnai, drainage unnai, nalalu,
గొలుసుకట్టు చెరువులు కబ్జాలు అవుతున్నాయి, జీవన ప్రమాణాలు ఇదైతా ఉన్నాయి. విద్య, వ్యాపారం, ఆరోగ్యం, మహాభాగ్యం అంటే హాస్పిటల్, శ్రీలింగంపల్లి పెద్ద పెద్ద హాస్పిటల్స్, సామాన్యుడు పోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి నుంచి అందరూ కూడా ఏఐజీ, ఇప్పుడు చూశారు చంద్రబాబు నాయుడు అక్కడ, ఆయన కూడా ఏఐజీ హాస్పిటల్ పోతున్నాడు. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎవరు పోరా? మరి అటువంటిప్పుడు ప్రభుత్వం ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఇంత ఖర్చు ఎందుకు? ఈ అనుమానాలు అందరికీ వస్తూ ఉన్నాయి. అందు గురించి ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ ఇది స్వేచ్ఛాయుతంగా స్వతంత్రంగా ఎన్నికలు జరగడమే లేదు, ఏ కొద్ది మందికో వాళ్ళకి లబ్ధి పొందేటట్టు ఎన్నికలు జరిగితే అది ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛాయుతంగా వాతావరణంలో అందరికీ అన్ని విధాల అనుకూలంగా ఉండేటట్టు ఎన్నికలు జరుగుతున్నాయా? వారు చెప్పినట్టు వారి సింబలే 14 రోజుల ముందు ఇస్తే మిగతా పార్టీలకు వాళ్ళకు చిహ్నం గుర్తు ఎప్పటి నుంచో ఉంది. దే హావ్ గాట్ సింబల్ ఫ్రమ్ సమ్ లాంగ్ టైం. సార్ ప్లీజ్ సార్ వైండ్ అప్. సుబ్బారావు గారు. Yeah, we will look into these things and see the last point is 10 proposals. So another major bottleneck what I see is voting లెక్క పెడుతున్నప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీకి 12 మంది కూర్చొని ఉంటారు బూత్ దగ్గర. మరి ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి ఎలక్షన్ కమిషన్ ప్రొవైడ్ చేస్తుందా మ్యాన్ పవర్? చేయాలి కదా, చెయ్యాలి. బూతింగ్ లో ఓటేసినప్పుడు వైటల్ పాయింట్ ఇది మీరు అన్నట్టు, బూత్ ఓటేసేటప్పుడు మళ్ళీ లెక్క పెట్టేటప్పుడు మన ఓట్లనే గాయబ్ చేయొచ్చు కదా, వాళ్ళు మనకు వచ్చిన ఓట్లనే గాయబ్ చేయొచ్చు కదా. సో ఎలక్షన్ కమిషన్ ని మనం అడగాల్సింది ఏంటి అంటే, ఓటింగ్ అవుతున్న రోజు, బ్యాలెట్ పేపర్స్ లెక్కిస్తున్న రోజు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కి వాళ్ళు మ్యాన్ పవర్ ని ప్రొవైడ్ చేయాలి. మ్యాన్ పవర్ అండ్ సెక్యూరిటీ, ఈ రెండు చాలా అవసరం ఈ దేశంలో మార్పు కావాలని. లేకపోతే ఏమవుతుంది అంటే, అక్కడ కత్తులు తీసుకొని పొడిచేటోడు, గన్నులు తీసుకొని పీల్చేటోడు, వీళ్ళిద్దరి మధ్య రాజ్యం. ప్రజలు దే డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. అది కాకుండా మనం శాంతియుతంగా ఎటువంటి విప్లవం తీసుకురాగలుగుతాం అన్నది సాధ్యమయ్యేది ఓటింగ్ ద్వారానే. అది కూడా ఎలక్షన్ కమిషన్, ఐ ఫీల్ ప్రెసెంట్ ఎలక్షన్ కమిషనర్, I invite the late session to reincarnate in the present election commission. Right. Everyone should go and vote, and TN session should be an ideal figure for all election commissioners, ECI or Telangana Chief Electoral Officer. If you want a free and fair election, అందరూ ఓటు వేస్తేనే తప్ప మార్పు రాదు. నేను ఇంట్లోనే కూర్చుంటా అంటే నీ భవిష్యత్తు ఇంకోని చేతిలో పెట్టినట్టే అవుతుంది. We wish everyone votes, utilizes his right to franchise to elect their representatives in a free and fair election. Do support DRTSPR channels, Citizens DRTSPR channel and Environment People DRTSPR channels. They are all in larger public interest only. Thank you very much, sir. Let democracy survive.